एवं विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथरज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు మనం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం 31వ అధ్యాయం జీవుల గతులను గురించి కపిల భగవానుని ఉపదేశములు. అందులో 43వ శ్లోకం చర్చిస్తున్నాం. దేహేన జీవభూతేన లోకాత్ లోకం అనువ్రజన్ భుంజానః ఏవ కర్మాణి కరోతి అవిరతం పుమాన్. దేహేన జీవభూతేన లోకాల్లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్. దేహేన జీవభూతేన లోకాల్లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్. కరోత్యవిరతం పుమాన్. ఆన్లైన్ ఎవరన్నా చెప్తారా? ఆన్లైన్ భూతేనా లోకాల్లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్. దేహేన జీవ ప్రభు కంటిన్యూ ప్రభు. దేహేన జీవభూతేన లోకాల్లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్. దేహేన జీవభూతేన లోకాల్లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్.
ఓకే. దేహేన దేహము కారణమున జీవభూతేన జీవుడు కలిగి ఉన్నట్టి లోకాత్ ఒక లోకము నుండి లోకం వేరొక లోకమునకు అనువ్రజన్ పరిభ్రమించుచుండును. భుంజానః అనుభవించుచు ఏవ ఆ రీతిని కర్మాని కామ్యకర్మలను కరోతి చేయును అవిరతం నిరంతరము పుమాన్ జీవుడు. తాత్పర్య మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. తన దేహము కారణమున జీవుడు కామ్యకర్మలను జయించు ఒక లోకము నుండి మరొక లోకమునకు పరిభ్రమించుచుండును. ఈ రీతిని అతడు కామ్యకర్మరతుడై వాని ఫలములను నిరంతరం అనుభవించుచుండును. భాష్యం. జీవుడు దేహమందు బందీ అయి ఉన్నప్పుడు జీవభూతము అని పిలువబడును. దేహము నుండి విడివడినప్పుడు బ్రహ్మభూతము అని పిలువబడును. జన్మజన్మలుగా దేహములను మార్చుచు అతడు వివిధ జీవజాతులు అందేగాక వివిధ లోకములందును ప్రయాణించును. కామ్యకర్మలచే బంధితులైన జీవులు ఆ రీతిని విశ్వమందంతటను పరిభ్రమించురనియు భాగ్యవశమున గాని లేదా పుణ్య పరిపాకమున గాని వారు ప్రామాణికుడకు గురువును కృష్ణకరుణచే కలవగలిగినచో భక్తులత బీజమును పొందగలరనియు శ్రీచైతన్య మహాప్రభువు పలికిరి. ఆ బీజమును హృదయమున నాటుకొని శ్రవణ కీర్తములనేటి జలసేవ చేసినచో భక్తిలత వృద్ధి చెంది ఫలమునొసగలదు. దానిని జీవుడు ఈ భౌతిక జగమునందే అనుభవించవచ్చును. అదియే బ్రహ్మభూత స్థితి అనబడును. ఉపాధి స్థితుడైన జీవుడు లౌకికుడని పిలువబడగా సర్వోపాధి విందుముక్తుడైన భక్తియోగమునందు నెలకొనినప్పుడు కృష్ణ భక్తి రసభావితుడైనప్పుడు ముక్తుడనబడును. శ్రీకృష్ణ భగవానుని కరుణచే గురువు సాంగత్యమును పొందు అవకాశమును బడైనదే వివిధ జీవజాతుల యందు జన్మ మృత్యువులను పొందుట నుండి వివిధ లోకములు పరిభ్రమించుట నుండి జీవుడు ముక్తి నొందు అవకాశమే లేదు. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణి. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖానుతాం చ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తువృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ముందు శ్లోకాల్లో జీవుడి యొక్క బద్ధ స్థితికి కారణం ఏంటని కపిల భగవానుడు వివరించడం జరిగింది. ముఖ్యంగా భౌతిక ఆసక్తి, స్త్రీ పట్ల ఆసక్తి. ఎందుకంటే శాస్త్రాలు ఎప్పుడు కూడా పురుషులకే ఉద్దేశించబడ్డాయి, అందరికీ అన్ని జీవులకి ఉద్దేశించబడ్డాయి. కానీ ముఖ్యంగా శాస్త్ర అధ్యయనం అనేది పురుషులే చేసేవారు కాబట్టి సాంప్రదాయక సమాజంలో పురుషులను ఉద్దేశించే చెప్తారు. కాబట్టి పురుషులకి స్త్రీ ఆకర్షణ ఉండకూడదని చెప్తుంటారు. సో కానీ మనకు ప్రభువుల వారు ఏమని చెప్పారు? పురుషులకి స్త్రీ పట్ల కానీ స్త్రీకి పురుషుల పట్ల కానీ ఆసక్తి అనేది అది బంధకారకం అవుతుంది. ఆసక్తిని విడవాలి. ఆసక్తిని విడవడం అంటే పూర్తిగా విరక్తిని పెంచుకోవడానికి కాదు. ఏం చెప్పారు అక్కడ? బాధ్యతగా ధర్మయుతంగా ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరంలో ఉన్నంతకాలం ధర్మబద్ధమైన వ్యవహారాన్ని చేయక తప్పదు. కానీ
భౌతిక ఆసక్తి ఉండకూడదు. భౌతిక ఆసక్తి అంటే భౌతిక ఆసక్తి తప్పేముంది? మరి భోగించాలంటే మనకి ఇంద్రియాలు కావాలి. ఏ శరీరం ఉంది, భోగించాలనుకోవడం తప్పేంటి? అది అసలు సమస్య ఏంటంటే భోగించాలనే కోరిక కాదు, ఆనందించాలనే కోరిక కాదు, భగవంతునికి దూరంగా భోగించాలనే కోరిక. ఆనందం రెండు రకాలు. ఒకటి భోక్త పొందే ఆనందం, రెండు అనుభవింపబడే వారిని ఏమంటారు? భోగ్య వస్తువు. భోక్త భోగ్య వస్తువు. మరి భోగ్య వస్తువు కూడా ఆనందాన్ని పొందుతుంది. రెండు రకాల ఆనందాలు ఉంటాయి. మరి ఈ భోగ్య వస్తువు భోగి పొందే ఆనందాన్ని పొందాలనుకుంటే, అంటే భోక్త పొందాల్సిన ఆనందాన్ని పొందాలనుకుంటే అది దాన్ని ఏమంటారు? అది కామం. కానీ భోక్త, నిజమైన భోక్త అయిన కృష్ణుడు పొందే ఆనందాన్ని, కృష్ణుడు ద్వారా పొందే ఆనందాన్ని, భోగ వస్తువు కృష్ణుడు భోక్తగా ఉన్నప్పుడు పొందే ఆనందాన్ని దాన్ని ప్రేమ అంటారు. కామము ప్రేమకి అది తేడా అన్నమాట. రెండు రకాల ఆనందాలు ఉంటాయి. భగవంతుడికి దూరంగా ఆనందాన్ని పొందాలనుకుంటే, భగవంతుడికి లేకుండా ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు జీవుడు ఆ యొక్క భౌతిక విషయాలకు ఆసక్తిని పెంచుకోవడం వల్లనే ఆనందాన్ని కోరుకుంటుంటాడు. కానీ అది బద్ధ స్థితికి కారకం అవుతుంది అన్నమాట. సో మళ్ళా ఆ విధంగా ఇక భాష్యంలో చెప్పిన విధంగా జీవుడు దేహమందు బందీ అయి ఉన్నప్పుడు జీవభూతము అని పిలువబడు. సో దేహమందు బందీ అవ్వడం అంటే అదే అన్నమాట. దేహమే నేను అనుకున్నంత కాలం జీవభూత. జీవభూతం అంటే ఈ మూలకాలతో, పంచభూతాలతో తయారు చేసిన శరీరమే నేను అనుకున్నంత కాలం జీవభూతం అంటారు. ఎప్పుడైతే ఇక్కడ భాషలో ప్రభువుల గారు ఏమని రాశారంటే, దేహము నుండి విడిపడినప్పుడు బ్రహ్మభూతము అని పిలువబడును. విడిపడినప్పుడు అంటే ఇక్కడ అఫ్కోర్స్ వాడుకలో అలా రాశారు. విడిపడినప్పుడు అంటే శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం అని కాదు, మరణించినప్పుడు అని కాదు. ఎప్పుడు? దేహాత్మ భావన నుండి విడిపడినప్పుడు, దేహమే నేను అనే భావన నుండి బయటపడ్డప్పుడు. బయటపడడం అంటే ఏంటి? తనను తాను ఆత్మగా, భగవంతుని యొక్క అంశగా, భగవంతుని సేవకునిగా గుర్తించుకున్నప్పుడు బ్రహ్మభూతము అంటారనమాట. మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విధంగా బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమస్సర్వేషు భూతేషు అద్భక్తిం లభతే పరాం. ఆ స్థితిలో, బ్రహ్మభూత స్థితిలో భక్తి లభిస్తుంది. బ్రహ్మభూత స్థితి అంటే, బ్రహ్మభూతం అంటే అదనమాట. యాక్చువల్లీ బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. శోచతి కాంక్షతి, మరి ఏ దుఃఖం ఉండదు, ఏ కాంక్ష కోరిక ఉండదు. కోరిక ఉండదంటే ఉండకూడదా? కోరికలు శూన్యం చేసుకోవాలా? భౌతిక కోరికలు ఉండవు, భౌతిక ఆసక్తులు. అంటే భగవంతుడి నుండి వేరుగా భోగించాలనే ఆసక్తి పోయినప్పుడు, ఆశ పోయినప్పుడు నా శోచతి నా కాంక్షతి. శోచతి, దుఃఖం కూడా ఉండదు. భౌతిక విషయాలను కోల్పోయినప్పుడు దుఃఖం కూడా ఉండదు. కానీ ప్రస్తుతం మనం చూస్తుంటాం, జీవులందరూ కూడా భౌతిక విషయాల పట్లనే దుఃఖం అంతా దేనికి? భౌతిక జయాపజయాలు, లాభ నష్టాలు, భౌతికంగా భౌతిక వస్తువులు కోల్పోయినప్పుడు, భౌతిక విషయాలు దూరమైనప్పుడు, భౌతిక బంధాలు దూరమైనప్పుడు మనం ఏం చేస్తుంటాం? శోచతి, దుఃఖిస్తుంటాం. ఎందుకో నేను ఇలా పోగొట్టుకున్నాని. అదే చెప్తుంటారు కదా, మనం చాలాసార్లు మీరు వినే ఉండొచ్చు. ఎప్పుడైనా మన ఫోన్ కింద పడిపోయింది అనుకోండి, హార్ట్ పెయిన్ వస్తుంది. అంటే మనకి ఏదైనా ఇష్టమైంది, మన వాచ్ కానీ ఫోన్ పడిపోయింది అనుకోండి, అది పగిలిపోతే గుండె పగిలిపోతుంది.
అంటే ఎందుకంటే అది దానిపైన ఉన్న అటాచ్మెంట్, ఆసక్తి. అది మనకి ఎంత ఆసక్తి ఉంటే అంతగా మనకి దుఃఖం అనేది, బాధ అనేది కలుగుతుంది. అలానే మనకు సంబంధించిన మనవి అనుకునే వాటికి ఏది జరిగినా సరే, ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. మనం అలా రోడ్డు పైన వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మన వాహనానికి ఏమైనా సరే మనకు బాధ కలుగుతుంది. ఓకే, బాధ అనేది సాధారణంగా ఉంటుంది, కానీ చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువగా బాధ కలుగుతుంది. అలాగే మన కుటుంబ సభ్యులకి ఏమైనా జరిగితే, అపాయం జరిగితే ఇంకా బాధ కలుగుతుంది. ఎంతవరకు మనకు ఆసక్తి ఉంటుందో ఆ వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల, అంతగా మనం దుఃఖిస్తాం. దుఃఖం అనేది ఉంటుంది, కానీ అది భౌతికంగా ఉన్నంతకాలం ఆ జీవుడు జీవభూత స్థితిలో ఉన్నట్లు. కానీ నా శోచతి నా కాంక్షతి, ఎప్పుడైతే అవన్నీ కూడా కర్మఫలాలుగా తీసుకుంటాడు, కర్మఫలాల వలన ఈ విధంగా జరుగుతున్నాయి. మనకు జీవితంలో జరిగే సుఖదుఖాలన్నీ కూడా కర్మఫలాల యొక్క ఫలితమే, పూర్వం చేసుకున్న కర్మఫలాల యొక్క ఫలితం. సో మరి ఆ విధంగా గమనించి తను ఆత్మ అని చెప్పేసి, ఆత్మకి ఈ భౌతిక విషయాలకి ఏ సంబంధం లేదని ఏ సంబంధము లేదు, సంబంధం ఉంది, కానీ తాత్కాలికంగా ఈ శరీరం ఉన్నంత వాళ్ళకి. ఎప్పటివరకు శరీరం ఉంటుందో అప్పటి వరకు సంబంధం ఉంటుంది, పూర్తిగా సంబంధం లేదని కాదు. కానీ దాన్ని బాధ్యతగా నిర్వర్తించడం. ఎలాగైతే ప్రభువుల వారు చెప్తారు కదా, నేను ఒక బ్యాంక్లో క్యాషియర్ మొత్తం ఏమంటారు, క్యాష్ ఆయననే చూసుకోవచ్చు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వకూడదు, అంతేనా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఏకాగ్రతగా చేస్తారు చూడండి అక్కడ పనులంతా కూడా. వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుందంతా, చాలా ఏకాగ్రతగా, చాలా శ్రద్ధగా చేయాలి. కానీ అందులో నుండి ఒక్క రూపాయి కూడా తను తీసుకెళ్ళలేడు, తన ఆనందం కోసం వాడుకోలేడు. కానీ బాధ్యతగా మాత్రం పూర్తి బాధ్యతను తీసుకుంటాడు. అదే విధంగా ఏంటంటే, మన శరీరం ఉన్నంతకాలం, భౌతిక శరీరం ఉన్నంతకాలం ఆ శరీరానికి సంబంధించిన వాటి పట్ల బాధ్యతగానే వ్యవహరించాలి. ధర్మం, ఆ శరీరానికి ఏ ధర్మం అయితే ఉందో ఈ భౌతిక వస్తువుల పట్ల, అంతవరకు మనం వ్యవహరించాలి. తర్వాత కానీ అవన్నీ మనతో రావు, అవన్నీ కూడా భౌతిక విషయాలే, ఈ శరీరంతో ముగిసిపోతాయి, శరీర సంబంధంతో ముగిసిపోతాయి. కానీ బాధ్యతగా వ్యవహరించాలన్నమాట. ఆ వ్యవహరించే స్థితికి వచ్చినప్పుడు అది బ్రహ్మభూత స్థితి. ఆ డబ్బంతా నాదనుకున్నంత కాలం ఆయన మాయలో ఉన్నట్టే, మాయలో ఒకవేళ దాన్ని తన ఆనందం కోసం ఉపయోగించుకుంటే శిక్షార్హుడు అన్నమాట కదా, శిక్షార్హుడు అవుతాడు. అదేవిధంగా జీవుడు కూడా ఏంటంటే, ఈ భౌతిక విషయాలన్నింటి తన భోగానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించినట్లయితే అది మళ్ళీ బంధకారకం అవుతుంది. తర్వాత ఈ జన్మలో కావచ్చు, తర్వాత జన్మలో కావచ్చు, దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలా బ్రహ్మభూత స్థితికి ఎప్పుడు వెళ్తాడంటే, దేహం నుండి విడిపడినప్పుడు, దేహ భావన నుండి విడిపడినప్పుడు. ఇంకా ప్రభువుల వారు ఏం చెప్తున్నారు, జన్మ జన్మలుగా దేహములను మార్చుచు అతడు వివిధ జీవజాతులు ఎందే గాక వివిధ లోకమందును ప్రయాణించును. కామ్యకర్మలచే బంధితులైన జీవులు ఆ రీతిని విశ్వమందంతటను పరిభ్రమించుననియు, భాగ్యవశమును గాని లేదా పుణ్య పరిపాకమును గాని వారు ప్రామాణికులకు గురువు యొక్క కరుణచే కలవగలిగినచో, గురువును కృష్ణ కరుణచే కలవగలిగినచో భక్తిలతా బీజమును పొందగలరనియు శ్రీ చైతన్య మహాప్రభువు పలికిరి. చెప్పండి, ఏం శ్లోకం ఇది? బ్రహ్మాండ ప్రమితి కోన భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదిపై భక్తిలతా బీజ్. అలా గురువును కలిసేంత వరకు జీవుడు బ్రహ్మాండ ప్రమితి, బ్రహ్మాండంలోని అనేక లోకాల్లో రకరకాల శరీరాల్లో జన్మ తీసుకొని పరిభ్రమిస్తూనే ఉంటాడనమాట. అని ఎప్పుడైతే ఇక్కడ ఏం చెప్పారు, భాగ్యవశమున కానీ లేదా పుణ్య పరిపాకమును కానీ. సో అదృష్టం, అనుకోకుండా ఇతర వైష్ణవుల యొక్క కృప వలన మనకి గురువు లభిస్తే మంచిది. కానీ ఎప్పుడు కూడా అదృష్టం పైన ఆధారపడి ఉండకూడదు, మన ప్రయత్నం కూడా చేయాలి. తర్వాత ఏంటి, పుణ్య పరిపాకమున,
పుణ్యకార్యాలు చేయడం ద్వారా కూడా గురువును స్వీకరించే అవకాశం లభిస్తుంది. అది కృష్ణుడు ఏర్పాటు చేసినమాట. కృష్ణుని యొక్క కరుణచే మనకు గురువు లభిస్తాడు. కృష్ణుని యొక్క కరుణచే అంటే చాలా మంది అంటుంటారు కదా, ఎందుకంటే మీరు కృష్ణ చైతన్యాన్ని తీసుకోవచ్చు కదండి. ఆ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన చేతిలో ఉండదండి. భగవంతుడు అనుకుంటే నేనే వచ్చేస్తాను. భగవంతుడు పుష్ చేయాలంటాడు. భగవంతుడు ఎప్పటికీ పుష్ చేస్తున్నాడు. ఎప్పుడు అసలు భగవంతుడు భౌతిక ప్రపంచాన్ని అలా మనని భక్తి వైపు పుష్ చేయడానికి, నెట్టడానికి ఏర్పాటు చేశాడు. అక్కడ ఉన్న వాతావరణం కూడా అలానే ఉంటుంది, కానీ మనమే దాన్ని గుర్తించాము. సో కృష్ణుని కరుణ అనేది ఉంటుంది. ఎప్పుడో వచ్చినప్పుడు కృష్ణుని కరుణ చూపించినప్పుడు మనకి గురువు లభిస్తాడులే అని అనుకోవడానికి లేదనమాట. నేను ఎప్పుడు కరుణ చూపిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కరుణ ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? భరించలేని దుఃఖంలోకి నెట్టేస్తాడు అనమాట. అప్పుడు ఇంకా మనకు తప్పదు, కృష్ణుని కరుణని గుర్తించక తప్పదు. కానీ మళ్ళీ అక్కడ భగవంతుని యొక్క కరుణ అన్నమాట. అంతవరకు మరి జీవుని అలా దుఃఖంలోకి నెట్టడానికి భగవంతుని కూడా ఇష్టం ఉండదు. సో అందుకని వేచి చూస్తుంటాడు అనమాట. సరే ఈ భక్తి మార్గంలోకి వస్తాడులే అని చెప్పేసి అనేక అవకాశాలు ఇస్తుంటాడు. కానీ అది గుర్తించి ఎవరైతే ఆ యొక్క కృష్ణ కరుణచే గురువు ద్వారా భక్తి బీజాన్ని స్వీకరిస్తారో, ఆ బీజాన్ని తర్వాత చెప్పారు. ఆ బీజమును హృదయమును నాటుకొని శ్రవణ కీర్తములు అనేది జలసేవ చేసినచో భక్తిలత వృద్ధి చెంది ఫలమును చూడగలదు. కృష్ణుని కృప వలన భక్తి బీజాన్ని అంతటా ఇస్తున్నాడు అన్ని పరిస్థితుల్లో, కానీ స్వీకరించడానికి మనం సిద్ధంగా లేదు. సరే కరుణ మనకి ఎప్పుడైతే ఇంకా ఫోటో డిస్ప్లే, సో అప్పుడు ఏం చేస్తారు? మనకి సమస్యలు ఎక్కువగా సృష్టించినప్పుడు ఆ భక్తిలత బీజాన్ని స్వీకరించక తప్పకుండా ఉండేట్లుగా చేస్తాడనమాట. అప్పుడు ఇంకా మనం తప్పదు, భక్తిలత బీజాన్ని స్వీకరించాల్సిందే. కానీ ఆ యొక్క జీవుడు ఆ యొక్క బీజం మళ్ళీ వృద్ధి చెందాలంటే ఏం చేయాలంట? శ్రవణ కీర్తనలు అనేది జలసేవ చేయాలంట. శ్రవణ కీర్తనలు అనేది జలసేవ చేసినచో భక్తిలత వృద్ధి చెంది ఫలము నొసగలదు. దానిని జీవుడు ఈ భౌతిక జగమందే అనుభవించవచ్చు. చూడండి, భక్తి లత చూడండి. భక్తి అనే లత అంటే తీగ లాగా వృద్ధి చెందే కొన్ని మొక్కలు ఉంటాయి. సో అది భక్తితో పోల్చబడింది అనమాట, భక్తి లత. సో దానికి బీజం లభించింది. బీజం అంటే ఏంటంటే భగవంతుని పట్ల శ్రద్ధ. జీవుడికి అర్థం కాదు. చాలాసార్లు మనం గమనిస్తుంటాం, చాలా మంది భక్తి మార్గానికి వచ్చిన భక్తుల్లో వాళ్ళు ఏమని అనుకుంటారు అంటే, భక్తుల్ని కలిసిన తర్వాత ఆ భక్తి గురించి చాలా మంది జీవితంలో దుఃఖం కలిగినప్పుడు ఏమంటారు? కన్ఫ్యూజన్. ఎలాగైతే అర్జునుడు మోహానికి గురయ్యాడు, కానీ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అర్థం కాలేదు. చాలా మంది అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు దుఃఖం కలుగుతుంది, అసలు ఏం జరుగుతుంది జీవితంలో అర్థం కాదు. అలాంటి సమయంలో భక్తుల కృప వలన, గురువు యొక్క కృప వలన వాళ్ళు ఈ భక్తి మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళను జీవుడికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు వాళ్ళకు మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా అర్జునుడికి చెప్పిన విధంగా
2వ అధ్యాయంలో అసలు భగవద్గీత మొదలవుతుంది. మనం శరీరం కాదు, ఆత్మ భగవంతుని యొక్క అంశ అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో నిజమైన జ్ఞానాన్ని అప్పుడు పొంది జీవితం యొక్క నిజ లక్ష్యం ఏంటనేది అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ యొక్క బీజం అనేది మొలకెత్తడం మొదలవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారు, మీకు అందరు కూడా చూడొచ్చు, ఇది భక్తి బీజం. మన హృదయంలో భక్తి బీజాన్ని నాటుకున్నప్పుడు మొట్టమొదటిగా అది అంకురించడం మొదలుపెట్టినప్పుడు అది శ్రద్ధ స్థాయిలో ఉంటుందన్నమాట. శ్రద్ధ, భక్తి మార్గం పట్ల శ్రద్ధ ఏర్పడిన స్థితి అన్నమాట. ఓ, నేను తెలుసుకోవాలి, ఇంకా నా గురించి నేను తెలుసుకోవాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతునికి నాకు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకోవాలనే కోరిక ఎప్పుడైతే జీవుడికి వస్తుందో అది శ్రద్ధ మొదలైనట్లు అన్నమాట. సో చూడండి ఇక్కడ మీరు చూడండి, as the wine of bhakti grows, the devotional qualities that manifest continue to mature. Sadhu Sangha nourishes the wine at every stage. Okay, that is essence. కానీ చూడండి, శ్రద్ధ అనేది మొలకెత్తుతుంది, తెలుసుకోవాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతునితో నా సంబంధాన్ని తెలుసుకోవాలనే శ్రద్ధ. సో అది ఇంకా పెరగాలంటే ఆ యొక్క బీజం మొలకెత్తిన తర్వాత ఆ మొలక అనేది ఇంకా పెరగాలంటే ఏం కావాలంటే మనకి ఇక్కడ భాష్యంలో ప్రభువులు రాశారు, శ్రవణ కీర్తనలు అనేది జలసేవ చేయాలి. శ్రవణ కీర్తనము అనే జలసేవ, మొక్కకు నీళ్ళు పోసినప్పుడు కదా అది ఎదుగుతుంది. అలాంటి జలసేవ చేయాలి, జలాన్ని అందించాలి. జలం అందించడం అంటే శ్రవణం కీర్తనం, భగవంతుని గురించి శ్రవణం చేయడం, భగవంతుని లీల శ్రవణం చేయడం, తర్వాత కీర్తనం, అది కీర్తించడం, భగవంతుని లీలల్ని కీర్తించడం. దాంతో పాటు సాధు సంఘం, ఆ యొక్క శ్రద్ధ అనేది పెరిగి తర్వాత స్థాయికి రావాలి. తర్వాత స్థాయి ఏంటంటే సాధు సంఘ. ఆ జీవుడికి ఏంటంటే నాకు సాధుల యొక్క సాంగత్యం అవసరం, సాధుల సాంగత్యంలోనే భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళగలము అని అర్థం చేసుకొని సాధుల సాంగత్యాన్ని పొందాలి. ప్రభుపాల వారి కృప వలన మనకి ఇస్కాన్ సంస్థ ద్వారా అంతటా కూడా సాధుల సాంగత్యం లభించడానికి ఏర్పాటు చేశారు ప్రభుపాల వారు. కానీ సాధారణంగానైతే సాధు సంఘం అనేది అంత సులభం కాదు. ఇప్పుడు కూడా మనం అనుకుంటుంటాం, ఇప్పుడు మొదట్లో వచ్చినప్పుడు అందరికీ బాగానే ఉంటుంది, భక్తుల సాంగత్యం బాగుంది అనుకుంటారు. కానీ తర్వాత ఒకరిలో ఒకరు ఏమంటారు, అనర్థాలు చూసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది, ఇంకా వీళ్ళు ఇలా ఉన్నారే, వాళ్ళు అలా ఉన్నారే, ఇంకా వేరే భక్తుల సాంగత్యం, పెద్ద గొప్ప భక్తుల సాంగత్యం ఉంటే బాగుందని అనిపిస్తుంది అనమాట. సో నిజమైన మనకు భక్తిలో పురోగతి సాధించడానికి కావాల్సిన భక్తుల సాంగత్యం కావాలన్నమాట. సాధు సంఘం ఏంటంటే ఓకే, మన ఎప్పుడైనా సరే పురోగతి చెందాలంటే మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుల యొక్క సాంగత్యం అవసరం అనమాట. సో చూడండి, అందుకని ఇక్కడ ఈ ప్రతి స్థాయిలో కూడా శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, ప్రతి స్థాయిలో కూడా ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి వెళ్ళాలంటే సో మధ్యలో ఏముంది, అదంత క్లియర్గా కనబడట్లేదు స్క్రీన్ పైన, కానీ అక్కడ వైట్ గా రాసింది చూసారు, ఆ కాండం పైన వైట్ అక్షరాలు ఉన్నాయి. అంత పైకి చివరికి ఎక్కడి వరకు రుచి, ఆసక్తి, భావ, ప్రేమ వెళ్ళే వరకు కూడా రాశారు, అది సాధు సంఘం. సాధుల సాంగత్యం కావాలని చెప్పేసి రాశారు. చూడండి, పైన చివరికి ప్రేమ స్థాయికి వెళ్ళేంత వరకు కూడా సాధుల సాంగత్యం అవసరం. మరి మొదట్లో ఉన్న సాధు సాంగత్యం, తర్వాత ఉన్న సాధు సాంగత్యం ఒకటేనా? మొదట్లో పెద్ద నుండి సాధు సాంగత్యం భజన క్రియ వెళ్ళడానికి భజన క్రియ స్థాయిలో ఉన్న అనర్థ నివృత్తి స్థాయిలో ఉన్న భక్తుల సాంగత్యం సరిపోతుంది. కానీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా ఉన్నతమైన భక్తుల యొక్క సాంగత్యం కావాలన్నమాట. సో అలా అనమాట. సో అలా జీవుడు తన యొక్క భక్తి లతను శ్రద్ధ నుండి సాధు సాంగత్యానికి, సాధు సాంగత్యానికి భజన క్రియ అంటే జపం చేయడం, సేవ చేయడం,
అన్ని సాధన స్థాయి, సాధన కార్యక్రమాలు అన్నీ చేయడం అనమాట భజన క్రియ. సో ఆ సాధన అనర్థాలని తొలగే విధంగా చేయాలన్నమాట. అనర్థ నివృత్తి జరగాలి. చాలా మంది సేవ చేస్తుంటారు, కానీ ఆ స్థాయిలో ఎన్నో అనర్థాలు మనకి ఎదురవుతుంటాయి. అప్పటి వరకు మన అనర్థాలని మనం గుర్తించలేకపోవచ్చు. కానీ భగవంతుని సేవ చేస్తున్నప్పుడు, భక్తుల సాంగత్యంలో భగవంతుని సేవ చేసేటప్పుడు గురువు మరియు ఇతర భక్తులు ఆ యొక్క అనర్థాలను గుర్తిస్తారు. మనం కూడా గుర్తించాలి. అంతే కదా. ఇప్పుడు సాధన అంటే ఏంటి? భజన క్రియ అంటే ఏంటి? శ్రవణం చేయడం. శ్రవణం చేసినప్పుడు భగవంతునికి లీలల్లో ఈ భౌతిక అనర్థాల ద్వారా ఎంతో మంది ఎలా దుఃఖానికి గురయ్యారు, భగవంతునికి దూరంగా వెళ్ళారు అనేది మనం వింటుంటాం భాగవతం, ఇతర పురాణాల ద్వారా, ఇతర లీలల ద్వారా. విన్నప్పుడు ఆ అనర్థాలని గుర్తించాలన్నమాట. మనలో ఉన్న అనర్థాలు ఎలా ఉన్నాయి, ఆ అనర్థాల నుండి ఎలా బయటపడాలి అని తెలుసుకోవాలి. దానికి కావలసిన మార్గాన్ని కూడా ఇవ్వడం జరిగింది భగవంతుడు, ముఖ్యంగా ఈ భక్తి శాస్త్రాల ద్వారా. భక్తి శాస్త్రాల ద్వారా అనర్థాల నుండి ఎలా బయటపడాలి, అనర్థ నివృత్తి ఎలా జరగాలనేది వివరించడం జరిగింది. ఆ సాధన చేయాలన్నమాట. అనర్థ నివృత్తిని స్థాయిని దాటాలి. అనర్థాలన్నీ తొలగిపోయినప్పుడు తర్వాత నిష్ఠా స్థాయికి వెళ్తారు. కానీ నిష్ఠ అంటే ఏంటి? కట్టుబడి ఉండడం. కట్టుబడి ఉండడం అంటే ఏంటంటే ఖచ్చితంగా ఎలాంటి స్థితిలోనైనా సరే భజన క్రియను ఆపకుండా చేయడం. సో మనకి ఈ అనారోగ్యం స్థితిలోనో లేకపోతే ఏదో ఒక ఆటంకం ఏర్పడినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, సర్లే ఈరోజు జపం చేయకుండా తర్వాత చేద్దాంలే అనుకుంటాం. ఈరోజు వాతావరణం బాగాలేదు, మనం మంగళారతికి వెళ్ళని అవసరం లేదనుకుంటాం. సో ఇలా అన్ని సేవ ఈరోజు కుదరట్లేదు, నాకు ఇంకేదో పని ఉంది, లేకపోతే ఇంకేదో కారణాల వలన మన భజన క్రియని ఆపేస్తుంటాం. ఒకసారి చేస్తుంటాం, ఒకసారి ఆపేస్తుంటాం, ఒకసారి చేస్తుంటాం, ఒకసారి ఆపేస్తుంటాం. సో అది అనర్థాలతో చేసేది అనమాట. కానీ అనర్థాలు తొలగినప్పుడు ఏమవుతుందంటే అది నిష్ఠగా మొదలవుతుంది అనమాట. ఖచ్చితంగా భజన క్రియను ఆపకుండా చేయడం, శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం అవన్నీ కూడా నిష్ఠగా చేయడం, ఏ ఆటంకం లేకుండా చేయడం. అలా చేసినప్పుడు రుచి అనేది ఏర్పడుతుంది. నిష్ఠగా చేస్తేనే రుచి వస్తుంది. చాలా మంది మనకి ఇక్కడ చాలా మంది భక్తిలో ఈ స్థాయిలోనే ఆగిపోతారనమాట. ఏ స్థాయిలో? భజన క్రియ స్థాయిలో. అనర్థ నివృత్తి జరగదు. ఎందుకంటే అనర్థాలు తొలగించుకోవడానికి సిద్ధంగా ఉండరు. మిశ్రమ భక్తి చేస్తుంటారు అనమాట. మిశ్రమ భక్తి చేసినంత కాలం అనర్థాలు తొలగిపోవు. శుద్ధ భక్తి ఏంటంటే నిజంగా ఈ భౌతిక ప్రపంచానికి బయటపడాలి, నిజంగా భగవంతునికి ప్రేమను పొందాలి అనే శ్రద్ధ లేకపోతే అనర్థాలు తొలగవు అన్నమాట. అనర్థాలు తొలగకపోతే నిష్ఠ అనేది రాదు. సో నిష్ఠగా సాధన చేయడానికి ప్రయత్నిస్తే బయటపడవచ్చు, అనర్థాల నుండి బయటపడవచ్చు. అప్పుడు నిజమైన రుచి అనేది వస్తుంది అనమాట. చాలా మందికి మనకి అదే అనిపిస్తుంది, ఎందుకు నాకు ఇంకా రుచి రావట్లేదు. ఇతర ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు ఎంతో శ్రద్ధగా భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నిస్తే మనకి ఏమనిపిస్తుంది, వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఎంత ఉత్సాహం ఎలా కలుగుతుంది, మనకెందుకు ఆ ఉత్సాహం రావట్లేదని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అనర్థాలను దాటగలిగారు కాబట్టి. వాళ్ళంతా శ్రద్ధగా ఉత్సాహంగా సేవ చేయగలుగుతున్నారు. అందుకు ఆ అనర్థాల నుంచి బయటపడ్డప్పుడు రుచి అనేది వాళ్ళకి వచ్చింది కాబట్టి. సో ఆ రుచి అనేది చాలా ముఖ్యమనమాట. రుచి తర్వాత ఆసక్తి అంటే అప్పటి వరకు ఏంటంటే ఇతరుల ప్రోద్బలం వలన, గురువు యొక్క ప్రోత్సాహం వలన, ఇతర భక్తుల యొక్క ప్రోత్సాహం వలన మనం భక్తి చేయొచ్చు. కానీ ఆసక్తి స్థాయికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంక మనమే ఆసక్తిగా భగవంతుని సేవ నాకు ఎక్కడ లభిస్తుంది, ఎప్పుడు లభిస్తుంది, ఎందుకు నేను చేయలేకపోతున్నాను, నాకు ఎందుకు లభించట్లేదు, నేనేం చేయాలి భగవంతుని యొక్క సేవ కోసం అనే స్థాయికి అలా ఆలోచించే స్థాయికి వెళ్తాం అనమాట. సో అది ఆసక్తి. తర్వాత భావ అంటే సో మనం వినే ఉన్నాం. భావస్థితి ఏంటంటే భగవంతుడి పట్ల మనకున్న ప్రత్యేకమైన భావం అనేది కొంచెం అనుభవించడం, అనుభూతిని పొందడం మొదలు పెడతాం. ప్రతి జీవుడు కూడా భగవంతుడితో ప్రత్యేకమైన సంబంధం ఉంది కదా.
ఆ సంబంధం అనేది వ్యక్తం అవడం మొదలవుతుంది. శాంతరసమా, దాసరసమా, ఏంటి తర్వాత సఖ్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం. సో ఆ 5 రసాల్లో మన భావం ఏంటి అనేది అప్పుడు అనుభూతి పొందడం మొదలు పెడతాం. సో మరి ఆ స్థాయిలో, ఆ స్థితిలో భగవంతునికి ఆ యొక్క బంధం ద్వారా మనం భగవంతునికి సేవ చేసినప్పుడు చివరికి ప్రేమను పొందుతాం. ప్రేమ అనేది నిజమైన అంతిమ ఫలం అన్నమాట. ఈ భక్తిలత యొక్క అంతిమ ఫలం. అంతే కదా. మనకి వృక్షాలు ఉన్నాయి, నీరు పోస్తున్నాం, అలానే అది పూర్తిగా ఎండిపోవట్లేదు, అలా అని చెప్పేసి ఏం ఫలాలు ఇవ్వట్లేదు. ఊరికనే వృక్షం ఉండి ఏం లాభం? వృక్షం ఉందంటే ఫలాన్ని ఇవ్వాలి, ఫలం లేకపోతే వృధా. అవునా? చాలా మంది ఈ రోజుల్లో ఊరికనే మొక్కలు పెంచుకుంటుంటారు అన్నమాట, డెకరేషన్ ప్లాంట్స్ అని చెప్పేసి. చూడ్డానికే ఉంటాయి అనమాట, దాని నుంచి ఏం ఫలం ఉండదు, ఏం దానివల్ల ఉపయోగం ఉండదు. సో కానీ ఫలాన్ని పొందాలి, వృక్షం అంటేనే ఫలాన్ని పొందాలి. అవి నిజమైన ఉపయోగపడే వృక్షాలు అనమాట. భక్తిలతకు కూడా ఫలం రావాలంటే ఇవన్నీ స్థాయిలు దాటాలి. శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఇవన్నీ స్థాయిలు దాటాలి. కానీ ప్రతి స్థాయిలో కూడా ఒక స్థాయి నుండి మనకి ముందు ఇంకో స్థాయికి వెళ్ళాలంటే భక్తుల సాంగత్యం అవసరం అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. ఆ బీజమును హృదయమున నాటుకుని శ్రవణ కీర్తనలన్నిటి జలసేవ చేసినచో భక్తిలత వృద్ధి చెంది ఫలమునొసగగలదు. దానిని జీవుడు ఈ భౌతిక జగమునందే అనుభవించవచ్చును. చూడండి, ఆ ఫలాన్ని భౌతిక ప్రపంచంలో ఉండగానే, భౌతిక శరీరంలో ఉండగానే ఆ ఫలం ఏంటి? భగవంతుని యొక్క ప్రేమ. భగవంతుని యొక్క ప్రేమను ఈ జన్మలోనే అనుభూతి చెందొచ్చు అంట, ఈ భౌతిక ప్రపంచంలోనే అనుభూతి చెందొచ్చు. సో ప్రభుపాద లాంటి చాలా ఉన్నత భక్తులు వాళ్ళ యొక్క జీవితంలో మనం చూడొచ్చు అనమాట. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు వ్యక్తపరుస్తుంటారు. అప్పుడు మనం చూడండి, భగవంతుని పట్ల ప్రేమ అనేది మనం వాళ్ళలో గమనించవచ్చు అనమాట. ఎంత భగవంతుని యొక్క సేవ కోసం వాళ్ళు ఎంత తపన పడుతుంటారు అనేది మనం చూసినప్పుడు మనం అనుభూతి పొందొచ్చు అనమాట. సో ఎలా వాళ్ళ ప్రేమ స్థితిలో ఎలా ఉన్నారనేది మనం చూడొచ్చు. అదే బ్రహ్మభూత స్థితి అనబడు. భౌతిక విషయాలను వాళ్ళు పట్టించుకోరు. చివరి రోజుల్లో కూడా శరీరం అనుకూలించని పరిస్థితుల్లో కూడా వారు ఎప్పుడు కూడా భగవంతుని సేవ గురించి ఆలోచిస్తుండేవారు అనమాట. ఓ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఈ డాక్టర్ ఏమన్నాడు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దామా, వేరే ట్రీట్మెంట్ తీసుకుందామా, అదన్నీ ఆలోచించలేదు. అది జరుగుతూనే ఉంటుంది. మనం చేసేది సాధారణంగా ఏదైతే చేయాలో అది శరీరం పోషణ కోసం అది చేస్తూనే ఉండాలి. కానీ ప్రభుల వారు ఎప్పుడు కూడా భగవంతుని సేవ, ఇప్పుడు నెక్స్ట్ అక్కడ మందిరం నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది, తర్వాత చివరి రోజుల్లో కూడా మనం చూసాం, చివరి రోజు కూడా పుస్తకాలను అనువదించడం చేస్తూనే ఉన్నారు. చివరి రోజుల వరకు కూడా అంతిమంగా కూడా భక్తులతో భక్తి గురించే మాట్లాడారు. మీరు ఎలా సాధన చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది చెప్తున్నారు అనమాట. సో అది బ్రహ్మభూత స్థితి. శరీరాన్ని గురించి ఆయన పూర్తిగా మర్చిపోయాడు అనమాట. ఆయన బాధపడట్లేదు. శరీరం తర్వాత ఇంకో శరీరం తీసుకుంటాం. లోపల వారు ఒకసారి పాశ్చాత్య దేశాల్లో, ఐ థింక్ న్యూయార్క్లోనే అనుకుంటా, వాళ్ళు అక్కడ ప్రవచనం ఇస్తున్నారు. మందిరానికి ఎదురుగా ద్వారం ఉంది. ద్వారానికి ఎదురుగా లోపల వారు కూర్చున్నారు. ఆ ద్వారానికి బయట చూస్తే రోడ్డు, మెయిన్ రోడ్డు. సో భక్తులందరినీ ఒకసారి వెనక్కి తిరిగి చూడండి ఆ ద్వారం వైపు అని అన్నారు. అందరూ చూశారనమాట. అక్కడి నుంచి వేగంగా ఒక కారు వెళ్ళిపోయింది. వీళ్ళు వెనక్కి చూస్తున్నారు, మళ్ళీ ఇంకొంచెం అలా వెళ్ళిపోయింది. తర్వాతనే ఇంకొక కారు వెళ్ళింది. సో లోపల వారు పిలిచి మళ్ళీ భక్తులందరినీ అడిగారు అనమాట. సో మీరేం గమనించారని అడిగారు. వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. వెనకాల చూసాం, కారు వెళ్ళిపోయింది, ఏం గమనించాను, దీని నుంచి ఏం నేర్చుకోవాలి, ప్రభుపాద ఏం చెప్పబోతున్నారు అని ఆలోచిస్తున్నారు అన్నమాట. సో లోపల వారు అడిగారంట, చూడండి మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఒక కారు కనిపించింది,
అలా వెళ్ళడం గమనించాం. మరి ఇప్పుడు కారు ఉందా? లేదు. అంటే కారు లేదా? ఆ? కారు ఉంది, కానీ మన ముందు లేదు, అక్కడ నుండి వెళ్ళిపోయింది. మనకు కనిపించక ముందు కారు ఉందా? ఉంది. కానీ మనకు కనిపించినప్పుడు మాత్రమే, మన ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే మనం కార్ని గమనించగలిగాం. అలానే జీవుడు కూడా మనకు ఈ భౌతిక శరీరంలో వ్యక్తమైనప్పుడు మనం చూస్తుంటాం, ఆ జీవుని చూస్తుంటాం. తర్వాత ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం? ఆ జీవుడు వెళ్ళిపోయాడు అనుకుంటాం. కానీ ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిపోయాడంటే మనం ఇంక లేడు అనుకుంటాం. జీవుడు లేడు అనుకుంటాం. లేకుండా పోడు, వేరే శరీరానికి వెళ్తాడు. అంతే కదా. సో అలా ప్రభుపాల వారు అలా వివరించారనమాట. అలా ఏంటంటే బ్రహ్మభూత స్థితి ఏంటంటే ఈ యొక్క ఆత్మ యొక్క నిజమైన లక్షణాన్ని అర్థం చేసుకొని ఉంటారనమాట. శరీరం అనేది తాత్కాలికం, నేను కొత్త శరీరాన్ని పొందబోతున్నాను అనే పూర్తి అవగాహన, పూర్తి సాక్షాత్కారం వాళ్ళకు ఉంటుందన్నమాట. ఉపాధి స్థితుడైన జీవుడు లౌకికుడని పిలువబడగా సర్వోపాధి వినిర్ముక్తుడై భక్తి యోగమునందు నెలకొనినప్పుడు, అనగా కృష్ణ భక్తి రసభావితుడైనప్పుడు ఆ జీవుడు ముక్తుడు అనబడను. ఇదేం శ్లోకం? సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తి రుచి. సో భక్తి నిర్వచనం అన్నమాట. సర్వోపాధి వినిర్ముక్తం, అన్ని ఉపాధుల నుండి ముక్తుడైనప్పుడు. ఉపాధులు అంటే భౌతిక ఉపాధులు, నేను, నా శరీరం, నా బంధుత్వాలు, నా యొక్క ఆస్తి, నాది, అలాంటి ఉపాధుల నుండి విముక్తుడైనప్పుడు. విముక్తుడైన అంటే ఏంటంటే వాటి అదే నేను అని గుర్తుంచుకోవడం విడిచిపెట్టినప్పుడు. వాటన్నిటిని పూర్తిగా విడిచిపెట్టడం అని కాదు, వాటి ఏమంటారు, భౌతిక ఆసక్తి, వాటి పట్ల ఉన్న భౌతిక ఆసక్తి పూర్తిగా ఇదే నేను అనే భావన నుండి బయటపడినప్పుడు ఏంటంటే కృష్ణ భక్తి రసభావితుడైనప్పుడు, భగవంతుడి సేవలో ఆనందాన్ని పొందినప్పుడు ఆ జీవుడు ముక్తుడు అనబడినట. శ్రీకృష్ణ భగవానుని కరుణచే గురువు సాంగత్యమును పొందు అవకాశమును బడైనదే వివిధ జీవజాతుల యందు జన్మ మృత్యువులను పొందుట నుండి, వివిధ లోకములు పరిభ్రమించడం నుండి జీవుడు ముక్తి నందు అవకాశమే లేదు. చూడండి, ముక్తి పొందాలంటే పూర్తిగా ఈ భౌతిక ప్రపంచం నుండి బయటపడి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే భక్తి కాకుండా ఇంకా వేరే మార్గం లేదు. శ్రీకృష్ణ భగవానుని గురువు యొక్క సాంగత్యంలో భగవంతుని సేవ చేయకుండా వేరే మార్గం లేదనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తి బీజాన్ని పొందిన వారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే భగవంతునికి సేవను చేస్తూ ప్రేమను, భగవంతుని పట్ల పూర్తిగా ప్రేమను ఆస్వాదించే వరకు, భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకునేంత వరకు మనం సాధన చేస్తున్నారు. సో అప్పుడు ఈ భౌతిక స్థాయి నుండి ముక్తిని పొందొచ్చు, భౌతిక బంధాల నుండి ముక్తిని పొందొచ్చు. అది లక్ష్యం. లేకపోతే ఏం చేస్తుంటాం, మళ్ళీ 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 ఈ భౌతిక శరీరాల్లో జన్మ తీసుకోక తప్పదు. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు? ఓకే. శ్రీమద్ భాగవతం की जय, శ్రీల ప్రభుపాద की जय.